అందరికీ నమస్కారం. నేటి వీడియోలో మనం థర్మల్ పవర్ ప్లాంట్ గురించి చర్చించబోతున్నాం. అలాగే వివిధ లేఅవుట్ ఎలిమెంట్స్ యొక్క విధులను గుర్తించబోతున్నాం. లక్ష్యాలు ఈ వీడియో చివరలో మీరు చేయగలరు. 1. థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించి ప్లాంట్లోని వివిధ దశలను గుర్తించడం. 2. థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ప్రతి దశ యొక్క పనితీరును వివరించడం. 3. థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క బొమ్మ నమూనాను సిద్ధం చేయడం మరియు గీయడం. నోట్: ట్రైనీస్ పవర్ స్టేషన్ యొక్క రకరకాల స్టేజెస్ ను విజిట్ చేయడం కోసం సమీపంలోని థర్మల్ పవర్ ప్లాంట్ ను విజిట్ చేయవచ్చు. అలాగే ప్రతి స్టేజ్ యొక్క ఫంక్షన్స్ ను ప్లాంట్ ఇంజనీర్ నుంచి నేర్చుకోవచ్చు. పవర్ స్టేషన్ లో ప్రవేశించడానికి ముందు ట్రైనీస్ ని ప్లాంట్ స్థలములలో నిర్ధారించబడిన సేఫ్టీ రూల్స్ ఇంకా రెగ్యులేషన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించడం, ఏ పవర్ లైన్స్ ని తాకకుండా ఉండడం, తిరిగే యంత్రాలను తాకకుండా ఉండడం మొదలైనవి. రండి థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి చర్చిద్దాం. ఒక థర్మల్ పవర్ స్టేషన్ ఒక రకమైన పవర్ స్టేషన్ అయి ఉంటుంది. అందులో ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా కన్వర్ట్ అవుతుంది. ప్రపంచంలో విస్తృత ప్రచారంలో ఉన్నది థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్స్ ప్రపంచంలో సుమారుగా 60% విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. కోల్, నేచురల్ గ్యాస్ లేదా ఆయిల్ ఫైర్డ్ బాయిలర్స్ నీటిని వేడి చేయడం మరియు స్టీమ్ ను జనరేట్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. స్టీమ్ అప్పుడు ఒక టర్బైన్ లో ఉపయోగపడుతుంది. అది ఒక జనరేటర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. స్టీమ్ ను టర్బైన్ వదిలిన తర్వాత దాన్ని చల్లబరచండి. మళ్లీ నీటిని ఘనీభవించనీయండి. ఇంకా దాన్ని సిస్టమ్ ద్వారా వ్యాప్తి చేయడం ముఖ్యం. ఇండియాలో థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఉత్పన్నం చేయబడిన విద్యుత్ మొత్తం విద్యుత్ ఉత్పత్తికి 71% వరకు బాధ్యత వహిస్తుంది. రండి ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ యొక్క ప్రతి భాగం గురించి డిస్కస్ చేద్దాం. స్టెప్ 1. ఒక థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క స్టేజెస్ ను విజిట్ చేయండి. ఏ. కోల్ అండ్ యాష్ హ్యాండ్లింగ్ అరేంజ్మెంట్. 1. ఈ కోల్ హ్యాండ్లింగ్ ఫ్యాక్టరీలో టిప్లర్స్ ఉన్నాయి. కోల్ వ్యాగన్స్ నుండి కోల్ ను అన్లోడ్ చేయండి. 2. కన్వేయర్ బెల్ట్స్ ఈ కోల్ ను కోల్ స్టోరేజ్ బంకర్స్ వరకు మూవ్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. కన్వేయర్ బెల్ట్స్ క్రషింగ్ హౌస్ ను కోల్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. ఇక్కడ వాటిని చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టడం జరుగుతుంది. అలాగే తేలికపాటి దుమ్ము తొలగించబడుతుంది. 3. కోల్ ఫీడర్స్ మళ్లీ క్రష్డ్ కోల్ ను బౌల్ మిల్ కి డెలివర్ చేయడం జరుగుతుంది. కోల్ ఒక బౌల్ మిల్ లో పౌడర్ లో ప్రాసెస్ చేయబడుతుంది. కోల్ యొక్క పార్టికల్స్ మిల్లులో ఒక సర్క్యులర్ మెటాలిక్ టేబుల్లోకి వెళ్లి పడుతుంది. వేడి మరియు చల్లని గాలి మిశ్రమం మళ్లీ బాయిలర్లో కోల్ పైప్స్ ద్వారా క్రష్డ్ కోల్ ను తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుంది. బూడిద హ్యాండ్లింగ్ అరేంజ్మెంట్స్. యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఎలాంటి యంత్ర పరికరములంటే అవి సరైన విధంగా బూడిదను బట్వాడా లేదా సరఫరా చేసేవి. కాబట్టి కోల్ కాలిపోయిన తర్వాత కోల్ నుండి వెలువడే యాష్ కలెక్ట్ ఇంకా డిస్పోజ్ చేయబడుతుంది. దాన్ని డిస్పోజ్ చేయడానికి ముందు దాన్ని ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద కూల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది ఒక డిస్పోజల్ లేదా స్టోరేజ్ ఏరియాకి సరఫరా చేయబడుతుంది. అలాగే వివిధ రకాల పరిశ్రమలకు ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు సిమెంట్ ప్లాంట్స్, నిర్మాణం ఇంకా మిగతా సిమిలర్ ప్లేసెస్ లో వ్యర్థ ఉత్పన్నాలు ఇంకా యాషెస్ లేదా గ్యాసెస్ ఉంటాయి. అవి ఒక ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అంటే ఈఎస్పీ ద్వారా కలెక్ట్ చేయబడతాయి. అలాగే ఈఎస్పీలో కింద హాపర్స్ స్టోర్ చేయబడతాయి. బి. ఆవిరి ఉత్పత్తి ప్లాంట్. ఒక స్టీమ్ పవర్ ప్లాంట్ లో ఒక బాయిలర్, స్టీమ్ టర్బైన్ మరియు జనరేటర్ ఇంకా మిగతా ఆక్సిలరీస్ ఉంటాయి. బాయిలర్ ఎక్కువ పీడనం మరియు ఉష్ణోగ్రతలలో స్టీమ్ జనరేట్ చేస్తుంది. స్టీమ్ టర్బైన్ స్టీమ్ యొక్క హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది. జనరేటర్ మళ్లీ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ పవర్ లో కన్వర్ట్ చేస్తుంది. సి. స్టీమ్ టర్బైన్. ఒక స్టీమ్ టర్బైన్ వాస్తవానికి ఒక మెషిన్. అది ప్రెషరైజ్డ్ స్టీమ్ నుండి థర్మల్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అలాగే దానికి ఒక రొటేటింగ్ అవుట్పుట్ షాఫ్ట్ లో మెకానికల్ వర్క్ చేయడం కోసం ఉపయోగిస్తుంది. స్టీమ్ టర్బైన్ ఎలాంటి మెషిన్ అంటే అది హీట్ ఇంజిన్ యొక్క ఒక ఫామ్ రూపంలో కేటగరైజ్ అయి ఉంటుంది. అది స్టీమ్ లో ఉష్ణ శక్తిని తీసుకొనవచ్చు.
అలాగే దాన్ని భ్రమణ చలనం అంటే వృత్తాకార చలనంలోకి కన్వర్ట్ చేయగలదు. డి. ఆల్టర్నేటర్. థర్మల్ ప్లాంట్స్ లో ఉపయోగించబడే ఆల్టర్నేటర్స్ ను టర్బో ఆల్టర్నేటర్స్ గా పిలుస్తారు, ఎందుకంటే అవి స్టీమ్ టర్బైన్స్ తో జత కాబడతాయి. టర్బో ఆల్టర్నేటర్స్ లో సిలిండ్రికల్ రోటార్స్ ఉంటాయి, అందుకే రోటార్ ఇంకా స్టేటార్ మధ్య ఒక యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉనికిలో ఉన్నది. టర్బైన్ ద్వారా స్టీమ్ హీట్ ఎనర్జీ మెకానికల్ వర్క్ లో కన్వర్ట్ అవుతుంది. అలాగే ఆల్టర్నేటర్ ద్వారా మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. 3 ఫేజెస్ టర్బో ఆల్టర్నేటర్స్ ను 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వద్ద ఆపరేట్ చేస్తారు. ఈ ఫీడ్ వాటర్ సప్లై. ఫీడ్ వాటర్ ఎటువంటి నీరు అంటే అది బాయిలర్స్ ను వేడి నీరు ఇంకా స్టీమ్ ఉత్పన్నం చేయడం కోసం ఇవ్వడానికి ముందు ప్యూరిఫై లేదా హీట్ చేయబడుతుంది. బాయిలర్ ఫీడ్ వాటర్ ఎటువంటిదంటే అది బాయిలర్ కి ఇవ్వబడుతుంది ఇంకా స్టీమ్ లోకి మార్చబడుతుంది. ఎఫ్. కూలింగ్ అరేంజ్మెంట్. కండెన్సర్ మరియు కూలింగ్ టవర్స్ కూలింగ్ సిస్టమ్ యొక్క మెజారిటీని పూర్తి చేస్తుంది. పవర్ ప్లాంట్ యొక్క ఓవరాల్ ఎఫిషియన్సీని పెంచడానికి కండెన్సర్ ను టర్బైన్ నుంచి ఎగ్జాస్ట్ అయ్యే స్టీమ్ ను కండెన్స్ చేయడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. స్టెప్ 2. స్టీమ్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్లోని క్రింది భాగాలను గుర్తించండి మరియు వాటి విధులను పట్టికలో రాయండి. ఏ. బాయిలర్. అల్ట్రా హై ప్రెషర్ బాయిలర్ 13.7 MPa less than or equal to pressure less than or equal to 16.7 MPa MPa. బాయిలర్ నీటిలో ఒక ఎన్క్లోజ్డ్ ప్రెషర్ వెసల్ ఉంది. అది కోల్ నుంచి గెయిన్ అయ్యే హీట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కంబషన్ 1300 నుంచి 1700 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంటుంది. బి. సూపర్ హీటర్. రేడియంట్ టైప్ సూపర్ హీటర్స్ ఇంకా రీహీటర్స్ సాచురేటెడ్ స్టీమ్ యొక్క టెంపరేచర్ ను పెంచుకోవడం కోసం ఇంకా స్టీమ్ అవుట్లెట్ టెంపరేచర్ ను కంట్రోల్ చేయడంలో తోడ్పడడానికి స్పెషల్లీ డిజైన్ చేయబడింది. సి. ఎకానమైజర్. నాన్ కండెన్సింగ్ టైప్. ఒక ఎకానమైజర్ ఎలాంటి డివైస్ అంటే అందులోని ఫ్యూయల్ గ్యాసెస్ యొక్క వేస్ట్ హీట్ ఫీడ్ వాటర్ ను వేడి చేయడం కోసం ఉపయోగపడుతుంది. డి. ఎయిర్ ప్రీహీటర్. రీజనరేటివ్ టైప్. ఎయిర్ ప్రీహీటర్ యొక్క మెయిన్ ఫంక్షన్ బాయిలర్లలోని ఫ్లూ వాయువుల నుండి అదనపు వేడిని తొలగించడం. ఈ. కండెన్సర్. సర్ఫేస్ కండెన్సర్. ఒక స్టీమ్ కండెన్సర్ వాస్తవానికి ఒక మూసివేయబడ్డ పాత్ర హీట్ ఎక్స్చేంజర్ అయి ఉంటుంది. నీటిలో తక్కువ పీడనం గల ఆవిరిని కన్వర్ట్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. ఇది 2 ముఖ్యమైన లక్ష్యాల సాధన కోసం పనిచేస్తుంది. స్వచ్ఛమైన నీటిని వేడి బావిలోకి సరఫరా చేయడం, వేడి బావిలో నుంచి మళ్లీ నీటిని బాయిలర్లోకి ఒక బాయిలర్ ఫీడ్ పంప్ సహాయంతో పంపు చేయబడుతుంది. స్టీమ్ టర్బైన్ యొక్క బయటి భాగములో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కింద ప్రెషర్ ను మెయింటైన్ చేయడం కోసం తద్వారా అత్యధిక పాజిబిలిటీ ఎనర్జీ లభించగలదు. ఎఫ్. కూలింగ్ టవర్. ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్. కూలింగ్ టవర్ యొక్క ఉద్దేశ్యం నీటి నుండి అధిక ఉష్ణోగ్రతలను బయటకు పంపడం మరియు వాటిని గాలికి ప్రసారం చేయడం ద్వారా నీటి ఆవిరి యొక్క వేడిని తగ్గించడం. జి. వాటర్ ట్రీట్మెంట్ ఛాంబర్. రివర్స్ ఆస్మాసిస్. ఛాంబర్ ఫిల్టరేషన్ నుండి రకరకాల పార్టికల్స్ ను తొలగిస్తుంది. ఫీడ్ ట్యాంక్ నుంచి ఛాంబర్ ఫిల్టరేషన్ యూనిట్ లో ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అక్కడ నీరు ఫిల్టర్ చేయబడుతుంది. థర్మల్ పవర్ ఫెసిలిటీస్ వాటర్ ట్రీట్మెంట్ యొక్క వినియోగం ఇబ్బందులను నివారించడానికి చేయబడుతుంది. ఇందులో టర్బైన్ కాంపోనెంట్స్ ను క్యారీ ఓవర్ తో పాటుగా బాయిలర్ ఇంకా టర్బైన్ సిస్టమ్ లో కొరిజన్ మరియు స్కేల్ ఫార్ములేషన్ లేదా డిపోజిషన్ కూడా ఉంటాయి. స్టెప్ 3. ఆల్టర్నేటర్ యొక్క వేర్వేరు పార్ట్స్ ను ట్రేస్ చేయండి. అలాగే నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ను నోట్ డౌన్ చేయండి. 1. నంబర్ ఆఫ్ ఫేసెస్. 3. 2. కెపాసిటీ 100 kVA. 3. స్పీడ్ 3000 RPM. 4. అవుట్పుట్ వోల్టేజ్ 440 volt. 5. కరెంట్ 250 ampere. 6. ఫ్రీక్వెన్సీ 50 Hz. 7. ఎక్సైటేషన్ కరెంట్ 36 amperes. 8. సీరియల్ నంబర్. 9. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 1996. 10. మోడల్ నంబర్. స్టెప్ 4. విజిట్ చేసిన థర్మల్ పవర్ స్టేషన్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ ను తయారు చేయండి. రీక్యాప్. ఈ వీడియోలో మనం థర్మల్ పవర్ ప్లాంట్ లోని లేఅవుట్ మరియు వివిధ భాగాలు ఎక్విప్మెంట్స్ గురించి చర్చించాము.
ఈ వీడియో చూసిన తర్వాత మీరు థర్మల్ పవర్ ప్లాంట్లోని భాగాలను గుర్తించగలరని నేను ఆశిస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.